కదిలించుకొని టమాటాలు బాగా నేను చెప్తాను కదా మళ్ళీ తర్వాత మాటల్లోని నాకు తేడా వస్తుంది మళ్ళీ. చికెన్ దాంట్లో వేస్తే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అసలు పేస్ట్ స్మెల్ రాదు, మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలి, అవి కూడా బాగా మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత నేనైతే చెక్ చేస్తాను స్పూన్తో లేదా గరిటెతో స్మాష్ చేస్తాను కొంచెం కొంచెం, ఎందుకంటే ఫాస్ట్గా అవుతుంది కదా అని చెప్పనేసి స్మాష్ చేసిన తర్వాత మళ్ళీ చికెన్ అనేది నేను దాంట్లో వేసాను. చికెను ఒక్కొక్క చికెన్ ఒక్కొక్క టైంలో ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్ చికెన్ అనుకోండి ఒక 10 minutes ఉడికిపోతుంది. అది నైట్ చికెన్ అనుకోండి చాలా టైం పడుతుంది, చాలా ఎక్కువ టైం 10 నిమిషాలు పైన పెట్టేస్తాను. సో నేను ఫ్రెష్ కూడా అప్పటికప్పుడు నేను కట్ చేయించుకొని తెచ్చుకున్నాను. సో పెట్టిన 6-7 నిమిషాలకి నాకు చికెన్ ఉడికిపోయింది. కోసం కొంచెం చికెన్లో వాటర్ ఉండగానే స్పూన్ యాడ్ చేసుకున్నాను. తర్వాత స్మెల్ పోయిన తర్వాత చేసిన టేస్ట్కి తగ్గట్టుగా బాగుంటుంది, పర్వాలేదు అన్నంతా చేసుకుని నేను అడ్రస్ చికెన్ మసాలా ప్రిపేర్ బాగా చేస్తాను. ఎందుకంటే అది చాలా బాగుంటుంది, టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. కారం కూడా తగినంతగా వేసుకోండి, అండ్ ఎక్కువ కారం తినాలి ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను బాగా తింటాను, చాలా గార్నిష్ కొంచెం మీ స్మెల్ చాలా మందికి కూర వండుకోవడం రాదు, బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకి స్మెల్ బాగా వస్తుంది. సో వాళ్ళు కొత్తిమీర ఇంకా పుదీనా యాడ్ చేయడం వల్ల లైట్ ఆన్ చేయలేదు లైటింగ్ లేదు అనుకున్నాను. అలా అని ఎలా పట్టాలో చేసుకోవచ్చు. శుభ్రంగా చికెన్ క్లీన్ చేసేసుకుని చేసుకుంటే స్మెల్ అనేది ఉండదు. పసుపు వేసి చూసారు కదా కూర ఎలా అడుగుతుంది, ఇప్పుడు నాకు ఆయిల్ అంతా మొత్తం బయటకు వచ్చేసింది, ఇంకా దగ్గరికి వచ్చింది కూర. చికెన్ కర్రీ అయితే చాలా ఎమ్మె అయిపోయింది. చూసాను, కామెంట్ చేయండి.